బాగుంది. రూపురేఖలు మారిపోయాయండి అంటున్నాను. నేను గత 30 సంవత్సరాల నుంచి ఇదే రోడ్లో నడుస్తున్నాను సార్. టౌన్లో నుండి అక్కడికి వచ్చేటప్పుడు చాలా భయపడేవారు. వెరీ గుడ్. రవికుమార్ గారు చాలా బాగా చేశారు సార్. లైట్లంతా మొత్తం రోడ్డు మొత్తం బ్రహ్మాండంగా తయారైంది. జస్ట్ రోడ్ క్రాస్ అవ్వడానికి కూడా మాకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము. సో ఇప్పుడు సింపుల్గా ఏంటంటే డివైడర్స్ ఉండడం వల్ల ఏ లైన్లో వాళ్ళు వెళ్తున్నారు, మేము చాలా ఈజీగా క్రాస్ అవుతున్నాం. చాలా బాగుంది. ఇప్పుడు లైట్స్ కూడా బాగా వేశారు. సో పెద్దపాడు నుంచి రావాలంటే ఇంతకుముందు భయం వేసేది. సో నేను 2 days బ్యాక్ క్యాంప్ వెళ్ళాను. సో 2 days తర్వాత వచ్చేసరికి లైటింగ్స్ అన్నీ చూసి సో హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. సో ఇప్పుడు భయం లేదు పెద్దపాడు నుంచి హైవేకి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు. సో బాగుంది. ఇంతకుముందు ఏంటంటే లైక్ అంతా రోడ్ అంతా కలిసిపోయేది, ఆ వెహికల్స్ ఇటు సైడ్ ఇటు సైడ్. సో ఇప్పుడు డివైడర్ లైట్స్ అన్నీ వేయడం వల్ల ఏ వేలో వెళ్ళాల్సిన వెహికల్ సో అది ప్రాబ్లమ్ క్లియర్ అయింది ఇక్కడ. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం డివైడర్స్ లైట్స్ అన్నీ వేసిన తర్వాత. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ డివైడర్ వేసిన ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, బట్ ఈ టైంలో ఇది అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సుధా చైర్మన్ రవికుమార్ గారు. లైట్లంతా మొత్తం రోడ్డు మొత్తం బ్రహ్మాండంగా తయారైంది. చాలా బాగుంది. రూపురేఖలు మారిపోయాయండి అంటున్నాను. మేము ఇప్పుడే అనుకుంటున్నాం జస్ట్ ఇంకా మీరు ఇక్కడ ఇది పెట్టారు. అంతకుముందు మరి ఇంకా ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇలాగా డిజైన్ చేయలేదు. తర్వాత ఇది జరిగింది. థ్యాంక్స్ అండి చైర్మన్ గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి రవికుమార్ గారు. రూపురేఖలు మార్చారు పెద్దపాడు రోడ్ని. చాలా బాగుంది. ఎక్సలెంట్. మున్సిపాలిటీ కూడా అప్రూవల్ చాలా బాగా చేస్తారు సార్ నేను మార్నింగ్ 5 o'clock వాకింగ్కి వెళ్తాం సార్. ప్రతిరోజు వెళ్తాం. మా బ్యాచ్ ఉంది. మేము ఎలా ఫీల్ అయ్యామో ఇప్పుడు ఎక్సలెంట్గా ఫీల్ అవుతున్నాం. ఈ వాతావరణం, ఈ లైటింగ్స్ అన్నీ సూపర్గా చాలా బాగా చేశారు సార్. తిరగలేదు. ఇంకా ముందు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు అన్న మీరు? అంతకుముందు ఇబ్బందులు అంటే ఇటు నుంచి వెళ్ళే వెహికల్కి అటు నుంచి వచ్చే వెహికల్కి ఏతనకి ఏదో యాక్సిడెంట్ అయిపోతుంది చాలా భయంగా ఉండేది సార్. ఇప్పుడు ఆ ఫీలింగ్ అయితే లేదు. ఒకే డైరెక్షన్లో వెళ్ళిపోవడము, అటు ఒకే డైరెక్షన్లో రావడం అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది సార్. తర్వాత ఈ రోడ్డు అక్కడక్కడ ఈ రోడ్డు వేసారు, డివైడర్ వేసిన తర్వాత ఈ రోడ్లు కలిపేటప్పుడు అది పూర్తిగా కలిపితే వెహికల్స్ కూడా వెళ్ళి రావడానికి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని నా ఉద్దేశం అండి. చాలా బాగుందండి. తర్వాత వెలుగు అనేది నిజంగా తెల్లవారు వాకింగ్ కానీ ఈవినింగ్ అసలు రాత్రిపగలు వాకింగ్ చేసినా నార్మల్గా డేకి నైట్కి తేడా లేకుండా ఉంటుందని అనిపిస్తుంది. చాలా చక్కగా ప్రభుత్వం చాలా మంచిగా ఆలోచించి ఈ రకంగా రోడ్డు వేయించడం అనేది మాకు చాలా బాగుంది అనిపిస్తుంది సార్. కదా 30-40 సంవత్సరాల నుంచి ఉన్నారు. గత 30 సంవత్సరాల కంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. పబ్లిక్ కూడా గోయింగ్ పీపుల్, కమింగ్ పీపుల్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. మా ఉద్దేశం మాకు కూడా అదే అనిపిస్తుంది సార్. నేను గత 30 సంవత్సరాల నుంచి ఇదే రోడ్లో నడుస్తున్నాను సార్. మేము మార్నింగ్ డబల్ రోడ్, ఈ మామూలు రోడ్ ఉండేప్పుడు వెళ్తూ ఎవడు వెనక నుంచి వస్తున్నాడో చూస్తూ వెళ్ళేవాళ్ళం వాకింగ్. ఇప్పుడు ఇబ్బంది లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. రిటర్న్లో స్ట్రైట్గా వచ్చేస్తున్నాం. వెరీ గుడ్. రవికుమార్ గారు చాలా బాగా చేశారు సార్. ఇంకా చేయవలసిన ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే చేయండి సార్. మీకు సలహాలు ఇచ్చేవారు మంచి సలహాలు తీసుకోండి. మీకు ఎవరైతే ఈ సలహా ఇచ్చారో చాలా మంచి సలహా, చాలా బాగుంది. చేయండి సార్, ఇంకా చేయండి. ప్రజల నుంచి మీకు మంచి కోఆపరేషన్ వస్తుంది. తిరగలేదు దానిలో. ఇప్పటికీ కూడా మీకు మంచి కోఆపరేషన్ వచ్చింది. ఈ రోడ్డు వల్ల, ఈ రోడ్లో నడిచే వాళ్ళందరి వల్ల మంచి ఇది వచ్చింది. ఆయనకి మాత్రం మంచి పేరు వచ్చింది. సుడా రవికుమార్ నమస్తే సార్. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చాలా అద్భుతంగా మంచి స్పందన అయితే ఉంది. చాలా చక్కగా చేశారని మేము మీకు మాత్రం మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఎంత మంచి కార్యక్రమం, తర్వాత ఎంత మంచి కంఫర్టబుల్గా ప్రజలందరికీ చక్కగా ఉన్నట్టు చేశారు. చాలా మంచి కార్యక్రమం చేశారు. మీకు మీ తాలూకా సిబ్బందికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నమస్తే సార్. ఉండేదంటే మీకు 25 సంవత్సరాల కిందట బాబు మేము టౌన్లో నుండి అక్కడికి వచ్చేటప్పుడు చాలా భయపడేవారు. చీకటిగా ఉండేది. ఇప్పుడు మాత్రం బాగుంది, నీట్గా ఉంది. అప్పుడు భయపడి వచ్చేవారు. ఇంటికి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, రాకపోతే వచ్చేవారం కానీ మగవాళ్ళు పట్టుకొని వచ్చేవారు. ఇప్పుడంటే ఒకళ్ళమైన వచ్చేస్తాం కదా. బాగుందండి, బాగుంది. వెళ్తురు గట్ట బాగుంది. సిటీ మరి టౌన్లో మరి బాగానే ఉంది కదా. సిటీలాగే ఉందండి. సుధా చైర్మన్ రవికుమార్ గారికి థ్యాంక్స్ అండి. అంతకు ముందు ఎలా ఉండేదంటే రన్నింగ్కి వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉండేది. రన్నింగ్కి వెళ్ళేటప్పుడు అంటే
వెహికల్స్ ఫాస్ట్గా రావడం కానీ, వెహికల్స్ అనేవి కొద్దిగా చూసుకోకుండా ఎర్లీ మార్నింగ్ పూట అది అటు ఇటు రావడం కానీ అలా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే రన్నింగ్ అనేది ఫ్రీగా వేసుకోగలుగుతున్నాం. మామూలుగా పిల్లలు ఉంటారు కదా, ఆర్మీ బేస్ అయిన పిల్లలు, వాళ్ళు రన్నింగ్ చేసుకోవడం కానీ, ఇంకా వాకింగ్ కానీ, పెద్దవాళ్ళు ఇప్పుడు బయట ఫ్రీగా తిరుగుతున్నారు వాకింగ్ చేసుకున్నప్పటికి. ఇప్పుడు వైజాగ్ సిటీలా ఉంటుంది లైటింగ్ వేసుకొని, మొత్తం అంతా కల్చర్ ఇప్పుడు అలా ఉంది ఇక్కడ. చాలా బాగుంది. థ్యాంక్స్ అండి రవికుమార్ గారు. ఇంతకుముందు సింగిల్ రోడ్డు ఉండేదండి, చాలా ట్రాఫిక్ ఉండేది, కొద్దిగా వెళ్ళడం కూడా రోడ్డు కూడా అంత బాగుండేది ఏం కాదు. కానీ ఇప్పుడు డబల్ రోడ్డు వచ్చిన వాళ్ళు ట్రాఫిక్ లేదు, ఎటుపక్క వెళ్ళాల్సినవన్నీ అటుపక్క బాగా వెళ్తున్నాయి, టైం కూడా బాగా సేవ్ అవుతుంది. లైటింగ్ అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదు, ముందు ఇంతవరకు అయితే ఏటి ఉండేది కాదు, ఇప్పుడైతే అద్భుతంగా మధ్యలోన ఈ చెమ్కీ లైట్ లాగా ఏవో ఉన్నాయి, ఇవైతే మరీ బాగున్నాయి. దానివల్ల ఫుల్ లైటింగ్ కొద్దిగా గ్లో కనిపిస్తుంది. ఇది పెద్దపాడు రోడ్డు. అసలు చాలా థ్యాంక్స్ అండి, ఇలాగ ఈ రోడ్డు అన్ని ఇలాగ మాకు ఎంత మంచిగా చేసినందుకు. అనుకోలేదు ఈ రోడ్డు ఇలాగ అవుతుంది అనేసి, కానీ మీ దయ వల్ల అయిపోయింది. రవికుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ట్రాఫిక్ జామ్ మాకు ఇదేంటి పెద్దగా ఇదేం లేదు. ఏ వెహికల్ వచ్చినా అటు సైడ్ వెళ్ళిన వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోతే, ఇటు సైడ్ వెళ్ళిపోయిన ఇటు సైడ్ వెళ్ళిపోతున్నారు. కొన్ని యాక్సిడెంట్లు కూడా అప్పుడు ఒకే లైన్ ఉండేటప్పుడు యాక్సిడెంట్లు కూడా జరిగాయి, అందులో చనిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ రోడ్డు అయిన వల్ల ఈ పెద్దపాడికి ఒక వెలుగు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సిటీ పెద్దపాడు ఎలా అంటే సిటీలా తయారైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ఒకప్పుడు అంతరాయం ఉండేది, ఇప్పుడు ఆ అంతరాయం లేకుండా మాకంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ రోడ్ వేసిన వల్ల ప్రతి ఒక్కరికి లాభమే, మంచిగా జరిగింది. అతనికి థ్యాంక్స్. ఇక్కడ ఉన్న పెద్దపాడులో ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి మంచి ఇక్కడ రోడ్డు వేయాలని చాలా మంది కోరిక ఉంది. ఆ కోరిక అనేది నెరవేరింది. ఇప్పటికి ఏంటంటే కొద్దిగా ఈ రోడ్డు వేసిన వాళ్ళు కొద్దిగా బాగానే ఉంది. అతను ఈ యొక్క రోడ్డు వేసినందుకు రవికుమార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2006 నుంచి ఎలక్షన్స్ అనేవి ఎటువంటివి లేవండి. రీజన్ ఏంటంటే అప్పట్లో ఉన్న పార్టీ అనేది మా విలేజ్ని పంచాయతీ నుంచి మున్సిపాలిటీలోకి విలీనం చేస్తామని చెప్పి ఒక 5 పంచాయతీలని విలీనం చేయడానికి అని చెప్పి ప్రతిపాదించారండి. ఆ విషయంపై కోర్టులో వెళ్ళగా కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చుకొని విలీనం అనేది ఆపిందండి మున్సిపాలిటీలోకి. తర్వాత నుంచి కూడాను మున్సిపాలిటీ అనేది చెప్తూనే వస్తున్నారు తప్ప కానీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు కూడాను అంత మాకు ఎటువంటివి జరగలేదండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు 2026 అంటే 20 ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా విలేజ్పై ప్రత్యేక దృష్టి పెట్టి దీనిపైన శ్రద్ధ వహించి మున్సిపాలిటీ అంటున్నామే తప్ప కానీ వీళ్ళకి ఎటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన సౌకర్యాలు కల్పించట్లేదని మన కూటమి ప్రభుత్వం మా ఊరి కోసం, మా గ్రామం కోసం కాలువలు కానీ, రోడ్లు కానీ, ఇటువంటి లైట్స్ కానీ అన్నిటినీ పెట్టి మా విలేజ్ని ఒక చాలా చక్కగా తీర్చిదిద్దారండి. దానిపైన దృష్టి సారిస్తూ మా తాలూకా సమస్యలన్నింటినీ మా కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా తీసుకొని చాలా వరకు మా గ్రామానికి మేలు చేస్తూ ఉందండి. శ్రీకాకుళంకి హెడ్ క్వార్టర్ అండి ఇది. అక్కడ హెచ్చాపురం నుంచి ఇక్కడ శ్రీకాకుళం వచ్చే వరకు ఇది మెయిన్ రోడ్డు పెద్దపాడు. మార్నింగ్ సెక్షన్ రోడ్డు వేయక ముందు ఆవులతోని గేదెలతోని చాలా ఇబ్బంది పడేది. మెయిన్ స్కూల్ పిల్లలకి, జాబ్ వాలర్స్కి చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ డివైడర్ వేయడం వల్ల ఏంటంటే సిటీ హెడ్ క్వార్టర్లో ఉండడం, నెక్స్ట్ స్కూల్కి లేదా కాలేజ్ వాళ్ళకి వాళ్ళందరికీ వెళ్ళడానికి చాలా యూజ్ఫుల్గా ఉండడం వల్ల కూటమి గవర్నమెంట్కి ఊరి తరపు నుంచి లేదా ఇటు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. పెద్దపాడు జంక్షన్ రోడ్డు అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు రవికుమార్ గారు రోడ్డు వేశారు సుధా నిధులతో, ఇప్పుడు ఎలా ఉంది మీకు? అంతకుముందు బాగా యాక్సిడెంట్లు అయిపోయి ఇటు నుండి అవతలకి బళ్ళు, గేదె, తర్వాత మా ఊర్లో ఎక్కువ గేదెలు అవి ఎక్కువ ఉంటాయి. ఈ రోడ్డు అలా గేదెలు అయిపోయి వాహనాలు అవి వెళ్ళడానికి చాలా ఇబ్బంది. ఇప్పుడు ఏంటంటే అటు పక్క గేదెలు వెళ్ళిపోయి ఇటు నుండి వాహనాలు వెళ్ళిపోతాయి. ఇలా డివైడర్ ఉండ చేత ఇటు నుండి ఈ డివైడర్ సెంటర్ రావడం చాలా బాగుంది. తర్వాత ఈ లైటింగ్ ఇదంతా చాలా అందంగా మా ఊర్లో చాలా మంది పెద్దపాడులాగా ఉండేది, కానీ పెద్దపాడులాగా లేదనమాట. శ్రీకాకుళం టౌన్ అనుకొని చాలా మంది మా ఊరు చుట్టాలు ఈ ఊరు దాటి వెళ్ళిపోతున్నారు. ఇంకా టౌన్లోనే మేము ఉన్నాం అనుకుంటున్నారు వాళ్ళు. ఇదేయడం మాకు చాలా చాలా బాగుంది. అభివృద్ధిని కాదని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సార్. మంచి పని చేస్తే ఎవరైనా దాన్ని మెచ్చుకోవాల్సిందే. అది ఎంత అయినా ఏ పార్టీ వాళ్ళైనా ఏమైనా అభివృద్ధిని ఎప్పుడు దాన్ని మనం అడ్డు పెట్టకూడదు, తర్వాత దాన్ని మనం కించపరచకూడదు. చిన్నప్పటి నుంచి అంతే ఉంది, ఇది మారింది. ఇప్పుడు మారింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? చాలా. మేము పుట్టక ముందు నేను 74 పుట్టాను నేను. ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు. అలాగే ఉన్నది, ఇప్పుడు మారింది. మనకి చాలా బాగుంది. ఇది ఎవరైతే ఇది వేశారో సుధా చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా మా పెద్దపాడు గ్రామం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. తొలి మీద ఇప్పుడు చాలా బాగుంది. ఈ ఓడా చైర్మన్ వచ్చే నుండి చాలా దీనిగా డీల్ చేస్తున్నారు. ఇప్పుడు తొలి మీద చాలా డీసెంట్గా ఉన్నది. లైటింగ్ కూడా చాలా దీనిగా ఉంది. సిటీలో ఉన్నట్టుందా? సిటీలో ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు
అది ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? చీకట్లో ఉన్నట్టుగా ఉండేది, పల్లెటూరులాగా ఉండేది. అంటే మీరు ఒక 40-50 సంవత్సరాల నుంచి అలానే ఉంటుంది రోడ్డు. మొదటి నుండి మొదటి తొలి లేదు కదా, మొదట అంతా చీకటే. ఇప్పుడు వెళ్తారు అంతా సిటీలా కనపడుతుంది లైటింగ్ వేయడం వల్ల. లైటింగు, ఫ్లవర్స్, మొక్కలు ఇవన్నీ వేయటం వల్ల చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. కూడా చైర్మన్ గారికి వెళ్తుల్లో తెచ్చినందుకు మా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు రవికుమార్ సార్. ఎందుకంటే అప్పట్లో ఇక్కడ సైకిల్ తొక్కుకుంటూ వచ్చేటప్పుడు చాలా భయంగా ఉండేది, వితౌట్ ఎనీ లైట్స్ చాలా భయంగా ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా లైట్స్ వేయడం వల్ల చాలా కాన్ఫిడెంట్గా, బ్రేవ్గా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న లైట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ స్పైరల్ డిజైన్ ఉంది, విచ్ మేక్స్ మోర్ అట్రాక్టివ్. అండ్ ఇంకా సుడా చైర్మన్ రవికుమార్ సార్ గారు ఇంకా ఇవే కాదు, చాలా ప్లాంట్స్ని నాటారు, లైట్స్ని ఇలా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఆల్సో డివైడర్స్, పార్క్స్, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే సో అండ్ సో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇలా ఎప్పటి వరకు చేయలేదు. కానీ ది వన్ అండ్ ఓన్లీ రవికుమార్ సార్ గారు ఇలా చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను చాలా ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాను. నా పేరు అనురాధ అండి. ఇంతకు ముందు శ్రీకాకుళము అంటే ఒక పేరుకే జిల్లా చెప్పుకునేవారు, ఒక చిన్న పల్లెటూరు లాగా కనిపించేది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి కానీ శ్రీకాకుళం జిల్లా స్థాయిలో ఉన్న పట్టణాన్ని మార్చలేకపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో భాగంగా జనసేన పార్టీ నాయకుడు రవికుమార్ గారు, సుడా చైర్మన్ రవికుమార్ గారు అతి తక్కువ సమయంలో ఈ శ్రీకాకుళంని అతి సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. పల్లెటూరు వాళ్ళు ఇటువైపు ఉన్నారు కాబట్టి గేదెలు, మేకలు, గొర్రెలు అన్నీ ఇటువైపు నుండే వెళ్ళేవి. ఎప్పుడైతే ఈ డివైడర్స్ వేశారో అప్పటి నుండి ఏ ప్రాబ్లం ఎవరికి లేదు. తరువాత ఇటువైపు నుండి వెహికల్స్ వెళ్ళడానికి చాలా భయపడేవారు. అలాంటిది ఈ లైట్ సెట్టింగ్స్ వల్ల ప్రతి ఒక్కరు రాత్రి 12 వరకు కూడా యథాప్రకారము ఎప్పుడు ఏవైనా వెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు ఏ భయము లేదు. ఎందుకంటే గత కొద్ది కాలం, ఒక సంవత్సరం కిందట 2 మహిళలు వస్తుంటే ఇక్కడ హత్య కూడా జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కూడా తీసుకువెళ్ళడం చాలా ఎన్నెన్నో జరిగాయి. కానీ ఇప్పుడు అతి తక్కువ సమయంలో మన సుడా చైర్మన్ గారు వచ్చి చాలా చక్కగా ఇవన్నీ లైట్ సెట్టింగ్సే కాదండి, పార్క్స్ కానీ మన చిత్రకళా నైపుణ్యంతో శ్రీకాకుళం జిల్లా మొత్తము అంగరంగ వైభవంగా చాలా చక్కగా రూపుదిద్దారు. సార్కి ధన్యవాదాలు తెలుపుతూ మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు మాత్రం బాగుంది. రూపురేఖలు మారిపోయాయండి అంటున్నాను. నేను గత 30 సంవత్సరాల నుంచి ఇదే రోడ్లో నడుస్తున్నాను సార్. టౌన్లో నుండి అక్కడికి వచ్చేటప్పుడు చాలా భయపడేవారు. వెరీ గుడ్, రవికుమార్ గారు చాలా బాగా చేశారు సార్. లైట్లు అంతా మొత్తం రోడ్డు మాత్రం బ్రహ్మాండంగా తయారైంది.